షాద్నగర్ డెవలప్ అయింది, ఇప్పుడు జడ్చర్ల డెవలప్ అవుతుంది. జడ్చర్ల మహబూబ్ నగర్ కూడా రెండు కలిసిపోతాయి, ఎందుకంటే IIIT మన దగ్గరనే వచ్చినాయి, నవోదయ మనకే వచ్చింది. మళ్ళా మొన్న కూడా డైరీది న్యూజిలాండ్ కంపెనీ మన రాష్ట్ర గవర్నమెంట్తోని వాళ్ళు ప్రపోజల్ పెట్టి డైరీ యూనిట్ ఒక 100 ఎకర్స్లా వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు. గవర్నమెంట్ విత్ న్యూజిలాండ్ ఒక పెద్ద కంపెనీ సంస్థతోని అది జడ్చర్లకి రావాలని చెప్పి మక్తల్ శ్రీహరి మన మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసినాం. 100 ఎకరాల భూమి ఎక్కడెక్కడైనా అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా జడ్చర్లకి శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే జడ్చర్ల సిటీకి దగ్గర, ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ డైరీ యూనిట్ వస్తే మనకు కూడా ఉపాధి కూడా కలుగుతుందని చెప్పేసి ఆ ల్యాండ్ వల్లూరు దగ్గర చూడమని చెప్పినాను. ఒకవేళ మన ల్యాండ్స్ ఉంటే, ఒకవేళ అసైన్ ల్యాండ్స్ ఉంటే కూడా వాళ్ళకి లీజ్ అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి అన్యాయం ఏం జరగదు, లీజ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తారు ఎవ్రీ మంత్. అదే కాకుండా ఇదిగానపల్లిలో ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ చూడమని చెప్పినాను. ఒకవేళ మిడ్జిల్ దగ్గర కూడా 100 ఎకరాల దానికి ఎక్కడన్నా అవైలబిలిటీ ఉంటే కలెక్టర్ గారు చెప్పినాం, ఆ డీటెయిల్స్ కావాలని చెప్పినాను. ఖచ్చితంగా 100 ఎకర్స్ అవైలబిలిటీ ఉంటే ఆ యూనిట్ మన దగ్గరకు తీసుకొస్తే ఖచ్చితంగా రైతులకి మనం అండగా ఉండొచ్చు, ఉపాధి కల్పించవచ్చు, జడ్చర్ల ఖచ్చితంగా డెవలప్ అవుతుందని చెప్పేసి నమ్మకం నాకుంది. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ నన్ను గెలిపించినారు. ఈరోజు కౌన్సిలర్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కౌరంపేట కూడా మా సొంతూరే, మా చిన్న తాతకు పోయింది ఆ గ్రామము. ఆ గ్రామం కౌరంపేట కూడా పాత గ్రామము, దాన్ని కూడా డెవలప్ చేయాలి. ఫస్ట్ ఈ పాత గ్రామాలు, పాత ఏవైతే వార్డులు ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీ టర్మ్, మీ ఎలక్షన్స్ వచ్చే లోపల ఖచ్చితంగా మీకు అందరికీ ప్రతి కౌన్సిలర్కి నిధులు కేటాయిస్తాను. ఎందుకంటే మళ్ళీ 3 crores వస్తుంది. చిన్న రోడ్ చేసుకుని కానీ ఫస్ట్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా రోడ్స్ కంప్లీట్ చేసుకునేది అనుకుంటుంది. ఇంకా పార్క్స్ ముడా అమౌంట్ కూడా నెక్స్ట్ అమౌంట్ కూడా మున్సిపాలిటీకే కేటాయిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఆల్రెడీ మొన్న ఒక 3 crores ప్రపోజల్ ముడాకు పంపించాం. మళ్ళీ 1 crore ఇమీడియట్గా ప్రీ శాంక్షన్ చేస్తామంటే కూడా చైర్మన్ గారు చెప్పినాను. ఆ 1 crore మనం నల్లకుంట చెరువు లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ కోసం కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పినాను. ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి ఏ ఉన్నా కానీ డెవలప్మెంట్ వర్క్స్ ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి ఇట్లా ప్రజెంటేషన్ ద్వారా, ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామనేది ఒక క్లారిటీ జడ్చర్ల ప్రజలకు, మీడియాకు, మనకు అందరికి వచ్చింది. ఇట్లనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. డి గారు కూడా పాపం దీనిపైన స్టడీ చేసి ఇన్ని రోజులు అయ్యింది, దీనికోసమే స్టడీ చేసి ఫస్ట్ ఏ డ్రైన్స్ కట్టాలనేది, మెయిన్ ఇంపార్టెంట్ డ్రైన్స్ అనేది డిజైన్ చేసినాము. మీ అందరి సహకారం ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు.